తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా కుంభమేళకు వచ్చేటువంటి తెలుగు రాష్ట్రాల భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కొన్ని పుణ్యక్షేత్రాలుగా కొన్ని ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. మన భారతదేశంలోని ప్రసిద్ధిగాంచినటువంటి ఏవైతే ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే త్రివేణి సంగమంలో కూడా ఏవైతే ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే చాలా బాగా అలంకరించారు అనేది మనకు తెలుసా ఉంది. సో లోపలికి వెళ్తే మనకి ప్రతిదీ కూడా అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర కూడా మనం దర్శించుకునే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క శివలింగానికి అయితే ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఏదైతే రుద్రాక్షల గురించి మనం మాట్లాడుకోవాలా, శివలింగాలను అలంకరించడం వేరు, ఆ శివలింగాన్ని ఏదైతే రుద్రాక్షలతోనైతే అలంకరించడం చాలా గొప్పతనంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జ్యోతిర్లింగాల్లో ఏవైతే దీంట్లో వాడినటువంటి రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో దాదాపు 7.5 కోట్ల రుద్రాక్షలతోనైతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక్కడికి చాలా వరకు కూడా ఏదైతే మనకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ త్రివేణి సంగమంలో కొన్ని ముఖ్య పుణ్యక్షేత్రాలుగా ఏర్పాటు చేసిన ఏవైతే కొన్ని అఖాడాలు ఏవైతే ఉన్నాయో వారి అఖాడాల్లో ఇట్లాంటి ఏవైతే శివలింగాల్ని కావచ్చు, వాళ్ళు ఆరాధించే దైవత మూర్తులకు సంబంధించినటువంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి భక్తులు దర్శించుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారని తెలుస్తా ఉంది. సో చూడొచ్చు, మొత్తానికి మనకి ఇక్కడ కొన్ని బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. శివ గౌరీ అని చెప్పేసి, దాంతో పాటు సత్యం శివం సుందరం. సో ఇట్లాంటి బోర్డ్స్ అయితే పెట్టారు. శివనామ స్మరణతోనైతే ఈ త్రివేణి సంగమం మారిమోగిపోతుందని చెప్పుకోవాలి. దీంతో పాటు రుద్రాక్షల గురించి మనం మాట్లాడుకోవాలండి. సో రుద్రాక్షలకి మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో హిందువులు అతి పవిత్రంగా ఈ రుద్రాక్ష గురించి అయితే మనం మాట్లాడుకుంటా ఉంటాము. రుద్రాక్షని ఆ బోలా శంకరుని అవతారంగా మనం చూస్తూ ఉంటాం. సో ఏదైతే మనం ఈ రుద్రాక్ష గురించి మనం మాట్లాడుకుంటే శివుని అక్షాల నుంచి జాలు వారినటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో భూమి మీదకి వచ్చి పడిన తర్వాత అవి విత్తనాలుగా అంటే మనకి వృక్షాలుగా మారిన తర్వాత ఆ వృక్షాలకైనటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో ఇవే ఈ రుద్రాక్షలు అని చెప్తా ఉన్నారు. ఈ రుద్రాక్షలకైతే చాలా మహిమ ఉంది. ఈ రుద్రాక్షలు ధరించాలంటే కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంటది. సో అతి పవిత్రంగా భావిస్తూ ఉంటాము. రుద్రాక్షని శివుని స్వరూపంగా మనం చూస్తూ ఉంటాం. సో దీంతో పాటు ఇక్కడ ఎవరైతే మౌని మహారాజ్ గారి ఆధ్వర్యంలో అయితే ఇదంతా కూడా ఏర్పాటు చేశారు అని చెప్పి తెలుస్తా ఉంది. 12 జ్యోతిర్లింగాలు అండి. అంటే మనము దేశంలో ఎక్కడెక్కడో మనకి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క జ్యోతిర్లింగం ఉంటాయి. కాకపోతే ఆ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ త్రివేణి సంగమంకి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఒకే ప్లేస్ లో ఉండి ఆ జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ ఎవరైతే మౌని మహారాజ్ చాలా వరకు కూడా తను ఆరాధించే దైవంగా మనకు తెలుస్తా ఉంది. దుర్గా మాతనైతే వాళ్ళు ఇక్కడ ఒక దేవతా మూర్తిని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీంతో పాటు మనకి ఇక్కడ దాదాపుగా కూడా చాలా మంచి అలంకరణ చేశారండి. చూడండి, బోలా శంకరునికి చాలా ప్రీతికరమైనటువంటి ఏవైతే మనకి అతని ఆయుధమైనటువంటి త్రిశూలం కావచ్చు, దాంతో పాటు ప్రతిదీ కూడా రుద్రాక్షలతో చేశారు. 7.5 కోట్ల రుద్రాక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు ఎట్లా చేశారు అనేది చాలా అసలు అంతు చిక్కని ప్రశ్న అని చెప్పుకోవాలా. మళ్ళీ ఈ ఏవైతే రుద్రాక్షల గురించి మనం మాట్లాడుకుంటే రుద్రాక్షలు దాదాపుగా మనకి భారతదేశం, దాంతో పాటు ఇండోనేషియా అండ్ మనకి నేపాల్, ఈ దేశంలో మాత్రం చాలా ఎక్కువగా మనకి దొరుకుతాయని చెప్పి తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇక్కడ మనకి ఎవరైతే దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మౌని మహారాజ్ గారు ఉన్నారు. సో మౌని మహారాజ్ గారితో మాట్లాడడము, సో అసలు ఎట్లాంటి అంటే ఈ త్రివేణి సంఘంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేయాలి, ఎట్లాంటి ఆచరణ ఉండాలి అనే దానిపైన అయితే వచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో మనం కూడా మౌని మహారాజ్ గారితో అయితే మాట్లాడదాము. ఏంటి ఈ విశిష్టత ఏంటి, అంటే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు కనివిని ఎరగని రీతిలో అసలు ఇప్పటి వరకు జరిగినటువంటి కుంభమేళలు ఏవైతే ఉన్నాయో, పూర్ణ కుంభమేళలు కావచ్చు, అర్ధ కుంభమేళల్లో ఎప్పుడు కూడా ఇంత ఘనంగా ఇంత పెద్ద స్థాయిలో ఈ రుద్రాక్షలతోనైతే ఈ శివలింగాల్ని ఏర్పాటు చేయాలి. కాకపోతే ఇది ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. సో అసలు ఎట్లా థాట్ వచ్చింది, అసలు లోక కళ్యాణార్థం అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానిపైన మౌని మహారాజ్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహారాజ్, आप बोलिए, आप किधर से आए हो, आप किधर रहते हैं? परम सेवाश्रम बाबू सकरा गौरीगंज जनपद अमेठी अवध उत्तर प्रदेश। 12 ज्योतिर्लिंग इधर एक ही साथ आप बनाए, कैसे लग रहे हैं?
भगवान महाकाल की कृपा से बन गई। पूरे संसार के लोगों ने मिलकर बनाया है। 10 दरगाहों की भिक्षा यात्रा करके मैं प्रयागराज पहुंचा हूँ। यहाँ सभी लोगों ने रुद्राक्ष मणियां समर्पित की है। उसी रुद्राक्ष मणियों से भगवान महाकाल के 12 ज्योतिर्लिंगों का निर्माण हुआ है। दुनिया की रक्षा करने के लिए, सुख शांति के लिए, भारत को हिंदू राष्ट्र बनाने, आतंकवाद विनाश, बेटियों की सुरक्षा, गंगा जल प्रवाह, भारत की अर्थव्यवस्था और देश के गौरवशाली इतिहास को बचाने के ये द्वादश ज्योतिर्लिंग ये अलंकार किए आप, कितने रुद्राक्ष हुए ये इसके बारे में? प्रत्येक शिवलिंगों में 55 लाख रुद्राक्ष लगाए गए हैं। 7 करोड़ 51 लाख रुद्राक्ष की मणियां अब तक तो भूतनाथ के श्रृंगार में लग चुकी हैं और अभी श्रृंगार चल रहा है। अभी कुछ संख्या और बढ़ेगी। गुरु जी आप बोलिए, इतने सारे रुद्राक्ष किधर से लेके आए ये पूरे? भगवान पशुपतिनाथ से भिक्षा मांग के ले आया हूं नेपाल से। भगवान पशुपतिनाथ जी ने कृपा किया है, तो पशुपतिनाथ जी से लेके आया। अब कितने आदमी आ रहे हैं, भक्त कितने कितने लोग आ रहे हैं इधर दर्शन करने के लिए डेली? अभी ये तो भक्त लोग जाने, मैं भक्तों से मिलता हूँ, कौन कितने लोग आ रहे हैं ये तो मैंने कभी देखा नहीं। लेकिन देर रात, पूरी दिन पूरी रात अगर कपाट बंद ना हो तो रात भर लाइन लगी रहती मिलने वालों की। सब बाबा को प्रेम करने वाले लोग, भूतनाथ को मानने वाले लोग, भक्त हैं भगवान के। किधर किधर से आ रहे हैं शिवलिंग दर्शन के लिए? पूरी दुनिया से लोग आ रहे हैं, देश से आ रहे हैं, विदेश से आ रहे हैं। कोई तमाम अमेरिका, जापान, थाईलैंड, जर्मनी, दुबई, महाराष्ट्र, बंगाल, गुजरात, हर प्रांतों से और विदेश से भी। सारे एक देश से भक्तजन आ रहे हैं। आप क्या बोल रहे हैं सनातन धर्म के लिए, क्या बोल सकते हैं आप? बस सनातन धर्म के लिए कहिएगा, सभी का कल्याण हो, सब स्वस्थ हो, सब आरोग्य हो। महाकुंभ आए हैं, कुछ अच्छा कीजिएगा और दूसरे लोगों की रक्षा कीजिएगा, आतंकवाद को मिटाइएगा, भारत हिंदू राष्ट्र बनाएंगे। ధన్యవాదాలు గురుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల గురించి మాట్లాడుకుంటే వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి అయితే వస్తా ఉన్నారు. సో ఏదైతే మనకి ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ ఏదైతే ఉందో త్రివేణి సంగమంలోని 6th సెక్టార్ లో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ నాగవాసుకి టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఇక్కడ జ్యోతిర్లింగాలకు సంబంధించి చాలా మంచి అలంకరణ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే భక్తులు వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పుణ్య దర్శనాన్ని అయితే చేసుకోండి. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీస్. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ ప్రయాగ్రాజ్ నుంచి.